హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే అందరము తిరునాళ్ళకి వెళ్తున్నామండి. ఎక్కడో కాదు, ఇక్కడే శనకల స్వామి తిరునాళ్ళు లాస్ట్ రోజు ఇవాళ. అందుకని అక్కడికి వెళ్తున్నాము. అమ్మని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుందండి. ఇటు సైడ్ కూర్చుంది మా బాబు అండి. చూశారు కదా మీరు అంతకుముందు వీడియోలో. ఇక్కడ పాప చేత హాయ్ చెప్పిస్తున్నాడు. ఇవాళ అయితే చీకటితో లేసానండి. 4 o'clock లేసాను. లేచి ఇంట్లో పనులన్నీ చేసి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం కూడా ప్రిపేర్ చేశానండి. 10 కల్లా ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను రెడీ చేసి పూజ కూడా చేసేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. ఇప్పుడు ఒక్కసారి నేను చేసిన వంటలు మీకు ఒకసారి చూపించి బయలుదేరతామండి. ఇది వచ్చేసి పులిహోర అండి. ఈ పులిహోర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. చూడండి పొడిలాడుతూ ఎలాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. సూపర్ ఉంది. నేను చేసే ఈ చింతపండు పులిహోర అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి పాయసం. ఇది బెల్లం పాయసం అండి. చక్కెర ఏం లేకుండా ఒట్టి బెల్లంతోనే ప్రిపేర్ చేశాను. కొంచెం పాలు వేసాను అంతే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ పాయసం కూడా సూపర్ ఉంది టేస్టు. తర్వాత వచ్చేసి ఇవి గారెలు అండి. ఈ గారెలు కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సాంబారు ప్రిపేర్ చేశానండి. సాంబార్ చూడండి చిక్కగా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. సాంబార్ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి. సాంబార్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. ఈ డైనింగ్ టేబుల్ మీద పెరుగు అలాగే చట్నీ పెట్టడానికి మర్చిపోయానండి. హడావుల్లో చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది కానీ మర్చిపోయానండి. తర్వాత వచ్చేసి అరటిపండ్లు అమ్మ తీసుకొచ్చింది. తోటలో ఉన్నాయని చూపించాను కదా ఒకసారి. లాస్ట్లో పుచ్చకాయ అండి. చల్లగా తినేదానికి పుచ్చకాయ. ఓకేనండి, ఇక బయలుదేరదాము. ఇక్కడ అన్విక పాప ఆనందం చూడండి. బయటికి వెళ్దాం రమ్మ అనగానే పాప బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే చాలా ఇష్టం అండి పాపకి. కానీ ఇక్కడ మా ఏరియాలో బండ్లు అవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అందుకని బయటికి తీసుకెళ్ళను. ఇలా డోర్ వేసేసి వరండాలోనా లేదా ఇంట్లో అయినా ఆడిపించుకుంటాను. అంతేకాని డోర్ తీసి బయటికి అయితే తీసుకెళ్ళనండి. పాపకు తెలియదు కదా, పరిగెడుతూ ఉంటుంది, బండ్లు వస్తూ ఉంటాయి. అందుకని బయటికి పెద్ద తీసుకెళ్ళనండి. ఇలా వరండాలోనే లేదా ఇంట్లో అయినా ఆడిపించుకుంటూ ఉంటాను. ఓకేనండి, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి జనాభా కూడా చాలా ఫుల్గా ఉంటారండి. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చుంటారు ఇక్కడ రథం చూడడానికి. అంటే లాస్ట్ రోజు కాబట్టి రథంలో సోమవారం ఊరేగింపుగా వస్తారండి. ఆ రథము ముందుకు వచ్చే కొద్దీ భక్తులు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఇక్కడ జనాభా చూడండి ఫుల్గా ఎలా ఉన్నారో. రథం వచ్చేసి గుడి దగ్గర నుంచి ఇది పాత బస్టాండ్ అండి. అంటే ఎర్రవల్లిపాలెం నుంచి పాత బస్టాండ్ వరకు వస్తుంది రథము. ఈ పాత బస్టాండ్ వచ్చేసి లాస్ట్ స్టాప్ అండి. అందుకని చుట్టుపక్కల జనాభా అంతా ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొడుతూ ఉంటారండి. ఇక్కడ ఇవాళ అన్నదానం కూడా అంతలెక్క ఉంటాయండి. చుట్టుపక్కల జనాభాకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అన్నదానం ఎక్కడ పెట్టినా అన్నదానం అని, మజ్జిగ ప్యాకెట్లని, వాటర్ అని ఇస్తూ ఉంటారండి. చాలా బాగా చేస్తారు తిరునాళ్ళ. చుట్టుపక్కల ఊర్లలో వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి. హ్యాపీగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. ఇక్కడ ఈ ఉంజిమూరులో ఈ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ చాలా బాగా చేస్తారండి. వారం రోజులు చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈ వారం రోజులు గుడికి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే అన్నదానాలు కూడా ఉంటాయండి. అక్కడే స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం తినేసి రావచ్చు. ఒక్కొక్క ఉభయాలకి ఒక్కొక్కళ్ళు భోజనాలు కూడా పెడతారండి, అన్నదానాలు. ఈ రథం లాగే దగ్గర అయితే మా హేమ కూడా ఉన్నాడండి. అంటే మా బాబు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ జనాభాలో కనిపించలేదు ఎక్కడున్నాడో. రథం ముందుకు వచ్చే కొద్దీ జనాభాని ఉంచరండి, పక్కకు దోసేస్తారు. అంటే మళ్ళీ తొక్కిసలాట్లు అవి జరుగుతాయని. ఓకేనండి, రథం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేము దండం పెట్టుకొని కొబ్బరికాయలు కూడా కొట్టేశాము. ఇక్కడ జనాభాని ఉంచరండి. మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. ఓకేనండి, వీడియో అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.